యా ఓకే సార్ ఓకే యా వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మన పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడారు. సో అంశాలన్నీ కూడా చెప్పారు. అకాడమిక్గా ఉన్నటువంటి లెక్కలను బట్టి చూస్తే మాత్రం ఇది ఆచరణ యోగ్యం కానటువంటి పరిస్థితి. తర్వాత వచ్చేసి లెక్కలన్నీ కూడా కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఆ లెక్కలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా వారు చెప్పారు. ఇదేంటి సంక్షేమంలో మీకంటే ముందున్నాం అని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్ ఈరోజు ముందుంది. సో మేమే ఎక్కువ సంక్షేమం చేశాం, మేమే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశాం, మా హయాంలోనే సంక్షేమ సారథులం మేము అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ అంశం ఏంటి అసలు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అదేంటో తెలియదు మరి. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ కదా స్టేట్ ఫైనాన్స్ అంటే. అంటే ఈ ప్రభుత్వం ఏమన్నా రిపోర్ట్ ఇచ్చుకుందామో వాళ్ళు, మరి అదైతే మనకి ఎక్కడ డిస్ప్లే కావాలా, నేనైతే చూడలే. పాయింట్ నెంబర్ 1, ఎంతెంత ఖర్చు పెట్టామని ఏమి ఇచ్చారనేది అది లెక్క మనకు తెలియనటువంటి పరిస్థితి. అదొక పాయింట్ నెంబర్ 1. రెండోది, సరే ఆ లెక్కలు అవసరం లేదు కానీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది, ఎందుకంటే దాదాపుగా 16 నెలలుగా మీతో పాటు డిబేట్లు చేస్తా ఉన్నాం కాబట్టి మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు రోజు మనం ఈ సంక్షేమ పథకాల మీద డిస్కస్ చేసినటువంటి అంశాలనే మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడదాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు యాక్చువల్ 14 లక్షల కోట్లు కాదు, అసెంబ్లీ సాక్షిగా వీళ్ళే ఒప్పుకున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు అంతకుముందు వారసత్వంగా వచ్చిన అప్పులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కావచ్చు, జగన్ గారు చేసిన అప్పులు కావచ్చు, కేవలం 6 లక్షల కోట్ల రూపాయల లోపు మాత్రమే అనేది డైరెక్ట్ గా అసెంబ్లీలోనే పయ్యావుల కేశవ గారు ఇచ్చినటువంటి లెక్కలే. కానీ వీళ్ళు 14 లక్షల కోట్ల అప్పు అయింది అని చెప్పినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చిన్నపిల్లాడు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి ఏదైతే మాట్లాడినటువంటి మాటలేం కాదు కదా. 4వ సారి ముఖ్యమంత్రి అవడం కోసం 3 సార్లు మోసం చేసిన మళ్ళీ ప్రజలను ఎలా మోసం చేయాలని ఇప్పుడు బడ్జెట్ సరిపోదు, మన రాష్ట్ర బడ్జెట్ కి మనం ఇది మీరు చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేము అని చెప్పి క్లియర్ గా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, లేదు నేను సంపద సృష్టించేటటువంటి వీరుడిని, ధీరుడిని, సూర్యుడిని, నా అనుభవం చూడండి, నేను సంపద సృష్టించి మీకు ఏదైతే సూపర్ 6 తో పాటు మిగిలిన 143 హామీలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టి దాని అధికారంలో వీళ్ళు రావడం జరిగింది. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇందా పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన సాధ్యం కాదని తెలిసే ఆయన ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అంటే అది చేయడనే దానికి అర్థం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల్లో ప్రధానంగా మనం చూద్దాం. 143 హామీలను పక్కన పెడదాం. ఈ 6ట్లనే దిక్కు ఉందా లేదు చూద్దాం. ఒకటేంటి, నీకు 15,000 పథకం, 2 నీకు 18,000 పథకం, 3 నీకు 20,000 పథకం, 4 నీకు 36,000 పథకం, 5 నీకు 3 సిలిండర్ల పథకం, 6 మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో మొట్టమొదటి ఏడాది నీకు 15,000 దాంట్లో గుండు 0, ఒక్కళ్ళకు కూడా అమ్మఒడి అలియాస్ ఇప్పుడు తల్లికి అందనం పేరు మార్చారు కదా, మొట్టమొదటి ఏడాది కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. రెండో ఏడాది 15,000 ప్లేస్ లో వాళ్ళు 13,000, 8,000, 9,000, 6,000, 5,000 కొంతమందికి, అది కూడా 87 లక్షల మందికి ఉంటే కేవలం 64-65 లక్షల మందికి, అంటే దాదాపు 20 లక్షల మందికి పైగా కోత. రెండో పథకం వచ్చేటప్పటికి నీకు 18,000 ఏదైతే ఆడబిడ్డ అనేది మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. ఇప్పటి వరకు ₹1 ఒక్క మహిళకు కూడా నెలకు 1,500 ఇచ్చినటువంటిది లేదు. మూడో పథకం వచ్చేటప్పటికి నీకు 20,000 రైతు భరోసా, దాన్ని కూడా పేరు మార్చారు అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి ఏడాది గుండు 0, ఒక్కళ్ళకు కూడా రైతు భరోసా, వీళ్ళు 20,000 ఇవ్వాల. రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం కాదు, ఇప్పుడు ఇచ్చేటటువంటిది కాకుండా 20,000 ఇస్తా అన్నాడు. ఇది ఇప్పుడు కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని. సో 20,000లో 14,000 ఇస్తా అన్నాడు. దానిలో కూడా ఇప్పటి వరకు కేవలం 5,000 ఇచ్చాడు. 7 లక్షల మంది కోత. ఇది జగన్ గారు ఉన్నప్పుడు దాదాపుగా 57 లక్షల మందికి వస్తే ఇప్పుడు 48 లక్షల మందికే వస్తుంది. 7 లక్షల మంది కోత. 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఒక్కరికి ఇచ్చింది లేదు. 5వ పథకం వచ్చేటప్పటికి నీకు 3 ఉచిత సిలిండర్లు, అది 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం 80-90 లక్షల మందికి మాత్రం వస్తుంది. 60-70 లక్షల మంది మొట్టమొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు. ఈ రెండో ఏడాది ఇంకా పూర్తిగా కాలేదు కదా 3 ఇవ్వడానికి. 5వ పథకం వచ్చేటప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, మొదటి ఏడాది ఒక్కరికి కూడా లేదు. రెండో ఏడాది స్టార్ట్ చేశారు, అది ఆగస్టు 15 ఆ టైం కనుకుంటా. సో రెండో ఏడాది కూడా 2 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. దానికి 3,000 కోట్లు బడ్జెట్ లో పెట్టాడు. 3,000 కోట్లు ఈ సంవత్సరానికి కదా అయ్యేది. వాళ్ళు బస్సు స్టార్ట్ చేసి 3 నెలలు కూడా కాలేదు కదా.
2 నెలలు 3 నెలలు అయింది, అప్పుడే 3,000 కోట్లు ఎట్లా అయింది అసలు? అంటే మీరు ఇక్కడ సూపర్ 6 అమలు కాల. మరి ఇంకా 143 హామీల సంగతి దేవుడు ఎరుగు, పవన్ కళ్యాణ్కి ఎరుగు. మరి ఇంకా మేము జబ్బలు కొట్టుకుని వాళ్ళు అసలు మేము సంక్షేమం ఎక్కువ చేసేసాం అంటే పెన్షన్లు పెంచారు, ఏది డబ్బులు పెంచారు, కానీ ఏదైతే వాళ్ళకి సంఖ్య తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ వస్తే ఇప్పుడు 62 లక్షల మందికి వస్తుంది. రెండోది వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి? మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? 18 నెలలు 17 నెలలు అవుతుంది ఒక్కరికి కూడా. రెండోది అప్పుడు 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు 59 ఉన్నాళ్ళు ఇప్పుడు 60 వచ్చి ఉంటారు. సో అప్పుడే 60 ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్ లేదు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేయడానికి. సో ఇలా చూసుకుంటే 30 లక్షల మంది ఇంకా పెన్షన్ల కోసం వెయిటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ హామీని నెరవేర్చారు? మాకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు కదా, సరే ఏమేమి పథకాలు ఇచ్చారు? ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి పథకాల్లో వాళ్ళు ఇప్పుడు తీసేసి చూద్దాం. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము ఉన్నప్పుడు ఏదైతే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, అదే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏదైతే 5 సంవత్సరాలు టైంకి ఇచ్చాం, ఏదైతే 4 దఫాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి, వీళ్ళు ఇప్పుడు ఏ 3 నెలలకు ఒకసారి ఇచ్చారు చెప్పండి? ఒకటంటే ఒకటి ఇవ్వాల. అదే విధంగా చూస్తే 0 వడ్డీ పంట రుణాలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత లేదు, ఆసరా లేదు, బీమా లేదు, కాపు నేస్తం లేదు, నేతన్న నేస్తం ఇప్పుడు వరకు ఇవ్వాలి, జగనన్న చేదోడు లేదు, లా నేస్తం లాయర్లకు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు, మేము ఉన్నప్పుడు ఇచ్చాం. ఏదైతే ఆరోగ్యశ్రీ ఇప్పుడు మీకు ఆల్రెడీ బకాయిలు, వాళ్ళు ఆల్రెడీ సమ్మె కూడా చేస్తున్నారు, మన మీకు తెలుసు. ఈబీసీ నేస్తం లేదు, మీరు అన్నట్టుగా కళ్యాణ మస్తు షాదీ తోఫా లేదు, లేదు జగనన్న తోడుకు సంబంధించినటువంటి అది లేదు. మరి దేనికి ఇచ్చారు చెప్పండి? జగనన్న సంపూర్ణ పోషణ లేదు, సో వైఎస్ఆర్ కంటి వెలుగు లేదు. ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలు నేను కొన్ని చెప్పాను. మరి ఇవన్నీ లేకుండా సంక్షేమం మేము రెట్టింపు ఇచ్చాము, అసలు దూసుకుపోతుందని మన పత్రికల్లోనూ తెలుగుదేశం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ఎట్లుందంటే మోందా తుఫాను చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లిందని ఏదైతే డబ్బా కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది. ఇది కూడా చెప్తే హుద్దు మన మీద హోంకరిస్తే హుద్దును హీం హోం అన్నాడు, 2 మంత్రాలతో పంపించేశాడు, తిత్లిని తోసేశాడు, మోందా మోకరిల్లింది, లోకేష్ పుత్రితో వాళ్ళు అదేంటి మహిళల ప్రపంచ కప్ ని గెలిచేశారు అని చెప్పి ఆ డబ్బా కొట్టుకున్నట్టే ఉంటది. రెండోది సంక్షేమ పథకాల వల్ల కోతలు అవుతుందని మొన్నటిదాకా ప్రచారం చేసింది వీళ్ళే కదా రాజు గారు. సంక్షేమ పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అడుక్కు తినిపోయిద్ది. మీరు చేపలు పట్టడం నేర్పాలి, చేపలను తీసుకొచ్చి పెట్టడం కాదు, అసలు వాళ్ళకి కాళ్ళ మీద నిలబడేటట్టు పథకాలు ఇవ్వాలి అన్నారు కదా. ఉచిత బస్సు కాళ్ళ మీద మహిళలు నిలబడే పథకం చెప్పండి. ఇప్పుడు డబ్బాలు కొట్టుకొని సార్ వాళ్ళు అన్నదాన్ని నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. 2 రకాల నాలుకలతో మాట్లాడింది తెలుగుదేశం జనసేన. ఈ పథకాలన్నీ ఇస్తే సోమరిపోతులు అవుతున్నారని అన్నారా లేదా తెలుగుదేశం జనసేన? మరి ఇప్పుడు చెప్తున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. యా కేతర్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడేది విన్నాం మనం. సో ఓవరాల్గా అయితే ఏ పథకాన్ని అమలు చేశారు స్పష్టంగా చెప్పగలరా అనేటటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తినటువంటి పరిస్థితి. వాళ్ళు డిబిటీ కింద దాదాపు 2,58,000 కోట్ల వరకు కూడా నేరుగా ట్రాన్స్ఫర్ చేశామని చెప్తున్న పరిస్థితి. సో మీరు 16 నెలల కాలంలో మీరు